ఢిల్లీలో వాయు కాలుష్యంపై పార్లమెంట్లో చర్చకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఢిల్లీ కాలుష్యంపై చర్చకు సిద్ధమన్నారు. ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి అనేక కారణాలున్నాయన్నారు. దేశ రాజధానిగా ఢిల్లీ బ్రాండ్ ఇమేజ్ ని మనం కాపాడుకోవాలన్నారు. ఎంత ఖర్చైనా కాలుష్య సమస్యకి పరిష్కారం చూపిస్తామన్నారు కిషన్ రెడ్డి. కాలుష్య నియంత్రణకు ప్రజలంతా సహకరించాలన్నారు. ఢిల్లీ కాలుష్యంపై కిషన్ రెడ్డి ఇంకా ఏమన్నారో ఆ బ్యూరో చీఫ్ గోపి ద్వారా తెలుసుకుందాం. దశాబ్దాలుగా వాయు కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీని ఇబ్బంది పెడుతోంది. ఈ అంశంపైన పార్లమెంట్లో ఈరోజు చర్చ జరగబోతోంది. ఏంటి కేంద్ర ప్రభుత్వం ఈ కాలుష్య నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకుంది? కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇది అనేక సంవత్సరాలుగా మరి ఈ యొక్క ఢిల్లీలో ఈ సీజన్లో ఈ యొక్క చలికాలం సీజన్లో పొల్యూషన్ పెరుగుతున్నటువంటి విషయం అది. ఇది సైంటిఫిక్గా దీనిపైన పరిశోధన జరుగుతూ ఉంది. మరి ఈ సమస్య పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని వేలు ప్రతిరోజు ఢిల్లీకి వచ్చిపోతుంటాయి. అంతేకాకుండా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు తమ పంట పొలాలను కాలుస్తున్నటువంటి పొగ కూడా ఢిల్లీలో పొల్యూషన్కు కారణమని మనం చదువుతూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి అందరం కలిసి, ఎందుకంటే ఒక నేషనల్ క్యాపిటల్గా ఢిల్లీకి ఉండేటువంటి బ్రాండ్ ఇమేజ్ని మనం కాపాడుకోవాలి. ఢిల్లీలో పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యంని ఏ రకంగా మనము తగ్గించి ప్రజలకు మేలు జరిగే విధంగా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలో అందరూ ఆలోచన చేయాల్సి ఉంది. ఇది రాజకీయపరమైన అంశం కాదు, ఒక మరి టెక్నికల్గా ఉన్నటువంటి నేచర్కి సంబంధించినటువంటి సమస్య. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రకాల చర్యలు పెట్రోల్ విషయంలో కానీ, వాహనాల మరి నియంత్రించే విషయంలో కానీ కొన్ని చర్యలు తీసుకుంటుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పొల్యూషన్ని తగ్గించడం కోసం రాజకీయాలకు అతీతంగా తప్పకుండా కమిట్మెంట్తో పనిచేస్తాం. బెస్ట్ ప్రాక్టీసెస్ని మీరు అడాప్ట్ చేసుకుని దేశంలో ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకటి, ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి చర్యలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయా దేశాలలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీస్, ఎందుకంటే ఢిల్లీలో చాలా పెద్ద జనాభా, ఆయా దేశాల కంటే ఒక ఢిల్లీ జనాభా చూస్తేనే ఎక్కువ ఉంటుంది. ఇది ఒక క్యాపిటలే కాదు, ఒక నగరమే కాదు, ఆ దేశాల జనాభాతో పోలిస్తే కూడా మరి ఢిల్లీ జనాభా ఎక్కువ ఉంటుంది, వాహనాలు కూడా ఎక్కువ ఉంటాయి. అది కాకుండా సైంటిఫిక్గా ప్రాబ్లం ఉంది, నేచర్గా సంబంధించిన ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, చుట్టుపక్కల ఉన్నటువంటి గుట్టలు కానీ, హిమాలయ పర్వతాలు కానీ, వాటి కారణం కూడా ఇది ఒక గుంతలాగా ఢిల్లీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే పొల్యూషన్ వస్తుందో అది భూమి మీద చేరడం. ఎందుకంటే ఈ కాలంలో చలి కారణంగా ఈ యొక్క వాతావరణం అంతా కూడా భూమిలో చేరిపోతుంది, ఎయిర్కు తక్కువగా వెళ్తుంది. కాబట్టి ఇది సైంటిఫిక్గా కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ఢిల్లీలో వాతావరణం కాలుష్యం తగ్గుతుందో అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎంత ఖర్చు అయినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యంగా అది కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు, ప్రజల సహకారం కూడా ఉండాలి అని చెప్పి కిషన్ రెడ్డి సూచిస్తున్నారు. ఎప్పటికల్లా ఈ కాలుష్య సమస్యకు పరిష్కారం లభిస్తుందనేది. గవర్నర్ రమేష్ రావు, గోపికృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.